మొబైల్ ఫోన్ పోయినా దొంగలించబడిన వెంటనే సిఐఆర్ పోర్టల్ ద్వారా నెంబర్ను బ్లాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన సెల్ ఫోన్ రికవరీ మేళలో కమిషనరేట్ పరిధిలోని సెల్ ఫోన్ యాజమాన్లను ఇటీవల పోగొట్టుకున్న చోరికి గురైన 200 మొబైల్ ఫోన్ల వారికి తిరిగి అందజేశారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 25,68,997 విలువైన సెల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్టు సిపి తెలిపారు. పోయిన సెల్ ఫోన్లు తిరిగి పొందడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయిందని, మొబైల్ ఫోన్ చేతిలో లేకుంటే మనిషి అయోమయానికి గురవుతున్నాడన్నారు. ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, ఏదైనా దరఖాస్తు చేయాలన్నా సెల్ ఫోన్ కీలకంగా మారిందన్నారు. అలాంటి సెల్ ఫోన్ పోయిన చోరికి గురైన వెంటనే సిఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి పొందవచ్చని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. సో ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్. మా టీం అందరికి నేను మంచి రివార్డ్స్ నేను కూడా చాలా వరకు ఈ సిఐ పోర్టల్ నుంచి వెతికి ఇంకా ఆల్మోస్ట్ ఈ కమిషనరేట్ లో లాస్ట్ 2 years కంటే కూడా వినాయక నిమజ్జనం రోజు పోయింది. చాలా బాధపడ్డారు. సెల్ దొరకదని మేము కూడా ఆశ వదిలేస్తున్నాం. నిన్న సార్ వాళ్ళు ఫోన్ చేసి సెల్ దొరికిందంటే చాలా సంతోషపడ్డాం. ఇలా కొన్ని ముఖ్యమైన నెంబర్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఏడ్చింది కూడా తను. ఇక దొరకదు అని బాధపడ్డాం. నిన్నటువంటి చాలా సంతోషం అనిపించింది మాకు. పోలీస్ శాఖ వారికి చాలా కృతజ్ఞతలు. నా పేరు అనిల్ కుమార్ ఆచార్యులు అండి. నేను చెన్నూరు జగన్నాథ స్వామి దేవాలయంలో అర్చకుడిని. కార్తీక పౌర్ణమి హడావుల్లో ఫోన్ పెట్టడం జరిగింది, తస్కరించడం జరిగింది. అంటే సుమారుగా ఒక సంవత్సరం 4 మాసాలు అయింది ఇప్పటికి ఫోన్ వెళ్ళిపోయి. దీనిలో చాలా జ్ఞాపకాలు అన్నీ కూడా భద్రంగా ఉంచుకున్నాం. అవన్నీ కూడా వెళ్ళిపోయాయని బాధపడ్డాం. ఒక సలహా మేరకు